కాకినాడ కొత్త కాకినాడలో గల బీఎంసీ చర్చ్లో గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ కబరి జోసెఫ్ ఎల్చూరి వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. అనంతరం గుడ్ ఫ్రైడే సందేశం అందించారు. ఈ సందర్భంగా జోసెఫ్ ఎల్చూరి మాట్లాడుతూ, సమస్త మానవ కోటి పాపక్షయం కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై రక్తం చిందించిన మరణం పొందిన రోజును యావత్ ప్రపంచం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు పాల్గొన్నారు. యేసు ప్రభువారు అంటున్నాడు, నా ప్రాణమును ఎవడో తీసుకో, నా ప్రాణమును ఎవడో తీసుకో, నా అంతటా నేనే దాన్ని పెట్టుచు ఉన్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. ఈ అధికారము, ఈ ఆజ్ఞ నా తండ్రి వలన పొంది ఉన్నానని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువుని ఎవరో రోమా సైనికులు, యూదులు చంపివేశారు, క్రూరమైన శిక్ష విధించారు అని అనుకోవడానికి వీలు లేదు. ఆయన ఇష్టపూర్వకముగా ఆ కార్యంలో పాల్గొన్నట్లుగా యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. యేసుక్రీస్తు శిలువలో ఆయన గురించి మరణించలేదు, యేసు ప్రభువారి గురించి యేసు ప్రభువారు మరణించలేదు. ఆయన ఇంకొకరి గురించి మరణించున్నారు. ఇంకొకరు ఎవరనగా నీవే, నేనే. నా గురించి ఆయన మరణించున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకుపోయినాడు. మన పాపములన్నీ కూడా ఆయన మ్రాను మీద మోసుకుపోయినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శిలువను ఎత్తుకొని మనము ఆయన వెంబడించే వారుగా ఉండాలి. ఈ శిలువను ఎత్తుకొని లోకరాజ్య ప్రవేశం జరిగించే వారుగా ఉండాలి. నూతన యెరూషలేములో ప్రవేశించే వారుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు.